సో రైట్ ఇక్కడ మరికొంతమంది ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు గ్రూప్స్కి సంబంధించి వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకంటే అటు ప్రభుత్వం వాళ్ళు పోస్టులు పెంచాలంటే వాళ్ళేమో పోస్ట్పోన్ చేస్తా అని చెప్పేసి అంటున్నాం మరి మాట్లాడదాం అన్న ఏంది మరి ఇప్పుడు ప్రభుత్వం ఏమో పోస్ట్పోన్ చేస్తా అంటుంది మీరేమో పోస్ట్పోన్ చేయాలంటున్నారు సో మరి ఏంది మరి మీ డిమాండ్స్ ఏంటి ఇప్పుడు ఏం లేదండి మొత్తానికైతే ప్రభుత్వం డ్రామాలు ఆడుతుంది సీఎం దగ్గరికి పోతే మీరు మినిస్టర్ గారు అని చెప్పేసి అలా పెరిగిస్తారు మినిస్టర్ దగ్గరికి పోతేనేమో మొత్తం సీఎం గారికి తెలుసని వాళ్ళు అంటారు ఏం లేదు మొత్తం మీద నిరుద్యోగులు మొత్తానికైతే మోసం చేస్తారు ఇప్పుడు మనం ఏం అడిగినాం ఉద్యోగాలను పెంచుతూ పోస్ట్ పోన్ చేయని చెప్పేసి మనం అడగడం జరిగింది వాళ్ళు ఏం చేస్తారు మనకు వచ్చిన వార్త ఏంటంటే జస్ట్ నార్మల్గానే ఉన్న పోస్టులతోటే డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేసాం అంటారు దీనివల్ల ఏం లాభం మేము అడిగేది ఏంటంటే ఇగో చూడండి బ్రదర్ ఇక్కడ జోన్ల వైజ్ పోస్ట్ వస్తుంది ఇక్కడ జోన్ల వైజ్ ఇగో 1 2 2 కొన్ని ప్లేసులలో 0 కూడా ఉంటుంది బ్రదర్ ఇక్కడ ఇగో 0 జోన్ 1 కాళేశ్వరంలో జనరల్ 0 ఇగో 00014 ఇగో 0000 బాసరా కాళేశ్వరం ఇట్లా పోస్టుల వైపు చూసుకుంటే 0 1 2లు ఉన్నాయి బ్రదర్ దీనివల్ల ఏం ఉపయోగం ఇప్పుడు పోస్టులు పెంచకుండా మాకు ఎగ్జామ్ పోస్ట్ అయితే ఉపయోగం ఎవరికి న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వమే నిరుద్యోగుల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడేరేళ్ళు ప్రజాపాలన అంటే విద్యార్థులను ఉస్మానియా క్యాంపస్లో హాస్టల్కి వచ్చి సచివాలయం ముట్టడని చెప్పేసి మొన్న 15th రోజు ముట్టడి ఉంటే 14th రోజే వచ్చి హాస్టల్కి వెళ్ళి తీసుకుపోయి జైలు స్టేషన్లో వేసేసారు పోలీస్ స్టేషన్లో ఇదే నా ప్రజా పరిపాలన మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ఏదైతే చూసుకుంటే పోస్టులు పెంచడం వల్ల అన్ని జోన్లకు న్యాయం అవుతుంది అని చెప్తున్నారా మీరు తప్పకుండా అండి ఇప్పుడు ఈ మొత్తం ఏమున్నాయి 700 చేంజ్ ఉన్నాయి మొత్తం పోస్టులు దీనివల్ల ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఆల్రెడీ ఇక్కడ 00112 అవుతుంది ఇప్పుడు పెంచకపోవడం వల్ల ఏం లాభం ఇది పెంచకపోవడం వల్లే మామూలు ఎగ్జామ్ జస్ట్ డిసెంబర్లో పోస్ట్ పోన్ చేస్తే ఎగ్జామ్ కండక్ట్ చేసినా ఏం ఉపయోగం ఉండదు ఏం లాభం మేము ఆ రోజు మొన్న 14th రోజు ఈవినింగ్ 7:30 నుంచి మార్నింగ్ 6 వరకు ధర్నా చేసినాం అయినా కానీ ప్రభుత్వానికి చలనం లేదు ఎంతన్నా అదే వీళ్ళను వేరే ఇతర పార్టీల నుంచి వీళ్ళ పార్టీలో చేర్చుకోవడానికి అర్ధరాత్రి 12-1 దాకా కూడా వీళ్ళకు సోయి ఉంటుంది అదే నిరుద్యోగులు వచ్చి రోడ్ల మీద గొడవ చేస్తే వీళ్ళకు సోయి ఉండదు వీళ్ళకు మొత్తం నిర్లక్ష్యం అసలు మనల్ని పట్టించుకోలేరు మొత్తానికి మనల్ని మీరు చెప్పండి అన్న ఏంది ఇప్పుడు ఇది పరిస్థితి ఏందో మీకు తెలిసింది ఏది ఇప్పుడు పోస్టులు పెంచమని మీరు అంటున్నారు వాళ్ళేం పెంచే పరిస్థితి కనిపెట్టలో నిన్న మీరు పొన్నం ప్రభాకర్ గారిని కూడా కలవడం జరిగింది సో ఏం చెప్తారు మీరు అన్న గత 5 రోజుల నుంచి చర్చల్లో తిరుగుతున్నాం మేము చర్చల్లో ఎందుకంటే మేము నిరుద్యోగులు కూడా ఇదే చెప్తున్నాను చర్చల్లో జరిగేది విషయం ఏంటంటే మీకు బయటకు తెలియాలని చెప్తున్నాను అలాగే గవర్నమెంట్ కోసం మెయిన్గా ఆధారాలు మొత్తం స్వీకరించాను విషయం ఏంటంటే ప్రతిసారి చర్చలు జరిపినప్పుడు బరాబర్ పోస్ట్ పోన్ చేస్తాము మాకు పోస్ట్ పోన్తో పాటు పోస్టులు పెంచాలి పోస్టులు పెంచాలని లీగల్ ప్రాబ్లం అని గత గవర్నమెంట్ అంటుంది అంటే గత గవర్నమెంట్ కాదు ప్రజెంట్ వీళ్ళు మాతో చర్చలు జరిపిన వాళ్ళు ప్రతిసారి వాళ్ళ పేర్లతో సహా రేపు చెప్తానులే కానీ ఒక 5 రోజుల నుంచి చర్చలు జరుపుతుంటే ఇదే విషయం లీగల్ ఉంటుండే ఏ రాష్ట్రంలో లేదు లీగల్ సీఎం రేవంత్ రెడ్డి అన్న మార్చి 6వ తారీఖు ఎక్కడ ఖాళీ ఉన్నా జీవోతో సహా ఖాళీ ఉన్నా నింపుతాను గ్రూప్ 2 గ్రూప్ 3లో అన్నారు ఇది పట్టుకొని మేము గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నాము ఖాళీలు ఫిలప్ చేయకుండా బరాబర్ మీరు ఇదే గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేశారనుకో మళ్ళీ ఇంకో వ్యతిరేకత ఇంకో మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది ఎలాంటి లీగల్ ప్రాబ్లం రాదు మేము అన్ని స్టేట్లో తెచ్చాము తెలంగాణలో గ్రూప్ 4 యాడెడం ఇచ్చారు గ్రూప్ 4 యాడెడం ఇచ్చారు అలాగనే గ్రూప్ 2కి ఇబ్బంది అంట మరి తర్వాత ఆంధ్రప్రదేశ్లో యాడెడం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో కూడా యాడెడం ఇచ్చారు తర్వాత సివిల్ సర్వీస్లో కానీ తర్వాత ఇంజనీరింగ్ సర్వీస్లో కూడా యాడెండం ఇచ్చారు తమిళనాడులో యాడెండం ఇచ్చారు తర్వాత ఆంధ్రప్రదేశ్లో యాడెండం ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ మహారాష్ట్ర కానీ కేరళ కానీ గత ప్రభుత్వం 2016లో 15లో గ్రూప్ 2 పోస్టులు ఇచ్చారు 16లో పెంచి గ్రూప్ 2 కండక్ట్ చేశారు ఏ స్టేట్లో లేని లీగల్ ఇష్యూ మన స్టేట్లో ఎందుకని ఏ స్టేట్లో లేని ఇబ్బందులు మన స్టేట్లో ఏంది ఎలాంటి లీగల్ ఇష్యూ అన్నా ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి మేము బరాబర్ ఎవిడెన్స్తో వస్తాము మీరు ప్రభుత్వం తరపున ఎవరైనా ఎవిడెన్స్ వస్తే అది ఆ ధైర్యం ఉంటే మేము బరాబర్ నిరుద్యోగుల సాక్ష్యాలు తీసుకొస్తామన్నా ఎలాంటి మేము అందరినీ చూసుకున్నాము ఎలాంటి ఇబ్బంది లేదు మీరు కావాలని ప్రభుత్వం తప్పుదో పట్టిస్తుంది అంటున్నారు మేము ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని నమ్ముతున్నాము మీరు మా ద్వారా గద్దె ఎక్కినారు కాబట్టి దయచేసి ఎలాంటి లీగల్ ఇష్యూ లేవు గ్రూప్ 2 పోస్టులు పెంచండి అదే మేము అనుకుంటున్నాం ఇంకోటి చూసుకుంటే అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమంటుందంటే ఎవరైతే ధర్నాలు చేస్తున్నారు రోడ్డు ఎక్కుతున్న స్టూడెంట్స్ అందరూ ఆస్పిరెంట్సే కాదు వీళ్ళు అసలు గ్రూప్ సి కానీ అటు డిఎస్సి కానీ ఎవరు అప్లై చేసిన వాళ్ళు వీళ్ళు కావాలనే
ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. ఏంది మరి నిజంగా మీరు ఆస్పిరెంట్స్ కాదా అన్న? గత ప్రభుత్వం పర్యవేక్షణలో ఉన్న రేవంత్ రెడ్డి అన్న అక్టోబర్ 1వ తారీఖు 2023లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేమే తిరిగాము. అన్ని అప్లికేషన్లు కావాలంటే మొన్న మోతిలా అల్లక అన్నట్టు ఆయన అప్లై చేయలేదు, కావాలని పాపులారిటీ కోసం చేస్తూ. అలాంటి పాపులారిటీ మాకేం అవసరం లేదు, మేము చదువుకోవడానికి వచ్చాము. ఆ భగవంతుడు సాక్షిగా ఈ చెట్టు కింద నిలబడి చెప్తున్నా, చదువుకోవడానికి వచ్చాము. మాకు ఏ రాజకీయ పార్టీలు కానీ ఎవ్వరు కానీ మమ్మల్ని ప్రలోభ పెట్టట్లేదు. మేము పోస్టులు పెంచితే మరో నాడు మీకు కనబడితే అప్పటికప్పుడు మీరు ఎలాంటి శిక్ష ఇచ్చినా మేము సిద్ధంగా ఉంటాము. పోస్టులు పెంచండి, డేట్లో గ్రూప్ 2 గ్రూప్ 3 మధ్య ఒక 10 రోజుల్లో వారమో వీలైతే డిసెంబర్లో కండక్ట్ చేయండి. ఇంకో రోజు మీకు రోడ్డు మీద కనబడము. ఎందుకంటే 5.51 లక్షల మంది అప్లై చేశారు గ్రూప్ 2. 700 పోస్టులు ఎవరికి సరిపోతాయి? 700 అంటే ఒక్క పోస్టులకు 800 చిల్లర మంది అంటే మిగతా 799 మంది వెళ్ళిపోవాలి కదా. మీరు ఎమ్మెల్సీ కాకపోతే ఎమ్మెల్యే కాకపోతే ఎంపీ, మీరైతే 3-4 చోట్ల పోటీ చేయొచ్చు. మేము కనీసం గ్రూప్ 2 గ్రూప్ 1 గ్రూప్ 3 రాసుకోవడానికి ఛాన్స్ ఇవ్వరా? మీకున్న న్యాయం మాకు అంటే తల్లి బిడ్డ న్యాయం లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు చేతిలో కర్ర ఉన్నవాడితే బర్రె ఉన్నట్టు మీ అధికారం ఉందంటే ఇష్ట రాజ్యం చలాయిస్తారా? ఎంత మహా అయితే ఎన్ని సంవత్సరాలు జరిగింది? ఇదే వ్యతిరేకత ఉంటే 6 నెలలు రీకాల్ అయి ఉంటుంటే ఈ పార్టీకి అందరూ రీకాల్ అని కోరుకుంటున్నారు. రీకాల్ అమలు చేయాలి అని, రీకాల్ అమలు చేస్తే కనుక ఈ ప్రభుత్వం ఉండదు. నేను బరాబర్ చెప్తున్నాను. సో మరి ఒకవేళ ఇప్పుడు మీరు పోస్టులు పెంచాలని మీరు అంటున్నారు, కానీ ఒకవేళ పోస్ట్ పోన్ వాళ్ళేమో పోస్ట్ పోన్ అంటున్నారు. ఒకవేళ మరి పోస్టులు పెంచకపోతే ఎట్లా ఉండబోతుంది మరి మీ కార్యాచరణ? ఎందుకంటే ఇప్పుడు 4 రోజుల టైం ఉంది, 4 రోజులు పోస్ట్ పోన్ అవుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? అంటే బరాబరు నేను గత 5-6 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాం కాబట్టి పోస్టులు పెంచాలి అనే చర్చలో ఉంది. మేము దీనికి ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకుపోతాం అంటున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి నేను కూడా చెప్తున్నాను, బరాబర్ మాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి, మీతో కలిసి 5 నిమిషాలు మాట్లాడే టైం ఇవ్వండి. ఎందుకు పెంచాలి? ఎంత ఇప్పుడు డిఎస్సి 3 లక్షల మంది ఉన్నారన్న, వాళ్ళకి 5,000 నుంచి 6,000 చేశారు. 5,000 ప్లస్ 6,000 కలిపారు, 11,000 చేశారు. గ్రూప్ 1 బరాబరు ఎంత ఉన్నాయి? 503 ఉన్న దానికి 60 ప్లస్ కలిపి 563 చేశారు. గ్రూప్ 2 గ్రూప్ 3 ఎందుకు కలపరు? గ్రూప్ 2 గ్రూప్ 3 ఎక్కువ అప్లికేషన్ ఉన్నది మేమే. డిఎస్సి 3 లక్షలు అనుకో, గ్రూప్ 1 ఇప్పుడు 30,000 మంది. మేమందరం గ్రూప్ 1 క్వాలిఫై అయ్యాము. కాకపోతే ఇల్లు పోస్టులు రాకపోతే, ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ రాకపోతే ఎమ్మెల్యే రాకపోతే ఎంపీ, లేకపోతే కనీసం నామినేట్ పోస్టులు కూడా కావాలని మీ వాళ్ళు అన్నప్పుడు, అంత ఆశ ఉన్నప్పుడు మేము ఉద్యోగాల ఆశ ఉండదా? 10 సంవత్సరాల నుంచి చదువుతున్నాం, మాకు ఆశ ఉండదా? ఎంతసేపు మా తల్లిదండ్రులు పైసలు ఎన్ని నెలలు పంపించినా బాధపడలే కానీ నౌకరీ వచ్చిందా లేదా, ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని అడుగుతారులే కానీ ఇంకా ఎన్నిసార్లు డబ్బులు పంపించాలని బాధపడి ఏ రోజు బాధపడరు. నౌకరీ వచ్చిందా, ఎప్పుడు వస్తుంది అని బాధపడతారులే కానీ పైసలు పంపే దగ్గర వాళ్ళు ఏం తాకట్టు పెడతారో తెలియదులే కానీ గోల్డ్ కానీ భూములు కానీ అమ్ముకోవడం అలాంటి మా విషయాలు మా దగ్గర తీసుకురారు. వాళ్ళు ఏదో అనుకోకుండా ఫ్రెండ్స్ సర్కిల్లో లేకపోతే ఎవరైనా ఏంద్రా మీ వాళ్ళు అంతే ఇబ్బంది పడి నీకు పైసలు పంపిస్తున్నారు, మీరేంది ఇంకా నౌకరీ రావట్లేదని అడుగుతారు తప్ప, మాకు నౌకరీ కోసం అడుగుతారు తప్ప ఆర్థిక ఇబ్బందులు మాకు చెప్పట్లేదు. వాళ్ళు అంతా బాధపడుతున్నారు కాబట్టి దయచేసి పోస్టులు పెంచండి. ఫైనల్గా ఏం చెప్తారు ప్రభుత్వానికి? మీరు ఈ తరఫున ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? బరాబర్ నేను రేవంత్ రెడ్డి అన్నకు, మీరు వాళ్ళతో వీళ్ళతో చర్చలు కాదు, మీతోనే చర్చలు జరుపుతాం. ఎందుకంటే పొన్నం ప్రభాకర్కి మీరు చర్చలు జరపమన్నారు, కానీ తనకు మాకు గ్రూప్ 2 గ్రూప్ 3 మీద అంత అవగాహన లేదన్నారు. దయచేసి మీతోనే చర్చలు జరుపుతాము. ఈ 2 రోజులు రాకపోతే మేము కనీసం చలో ఢిల్లీ పెట్టుకున్నాము, లేకపోతే చలో వయనాడు. ఎందుకంటే అక్కడ ప్రియాంక గాంధీ మాకు హామీ ఇచ్చారు, అక్కడ నామినేషన్ వేస్తారంట. మేము కూడా దాదాపు 10,000 మందితో నామినేషన్ ఇస్తాం. చెప్పండి అన్న, ఏది చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మీ గ్రూప్స్కి సంబంధించిన స్టూడెంట్స్ మీద కూడా ఎట్లాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఏదైతే చూసుకుంటే ఇంకో పోస్ట్ పోన్ చేస్తానని కూడా ప్రకటన చేయడం జరిగింది, అంతే తప్ప పోస్టులు పెంచే ప్రసక్తి అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో ఎట్లా ఉండబోతుంది, ఏం చేస్తారు ఇప్పుడు? దీన్ని బట్టి మరో ఉద్యమం ఇది తెలంగాణలో అప్పుడు మామూలు ఉద్యమాలు చేసినాం, కానీ ఇది ఇండియాలోనే ఊహించని విధంగా ఉద్యమం జరగడం మాత్రం ఇది కన్ఫామ్గా మేము ఇది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రతిసారి తెలంగాణ రాకముందు కూడా నిరుద్యోగులమే కొట్లాడడం, తెలంగాణని నిధులు నియమాలు అన్నారు. కానీ నియమాలు వచ్చినాయి కానీ నిధులు మాత్రం ఎక్కడక్కడ పోతూ ఉన్నాయి. కాబట్టి మా పొజిషన్ ఏంటంటే గ్రూప్ 2ని మొన్న ప్రభాకర్ సార్ గారిని కలిస్తే ఏం లేదు, మేము గ్రూప్ 2ని నెల వాయిదా వేస్తామని చెప్పారు వాళ్ళు. అయితే మేము సార్ని అడిగింది ఏంటంటే, సార్ మధ్యలో గ్రూప్ 1 యూపీఎస్సి మెయిన్స్
తర్వాత 2 ఎగ్జామ్స్ థియరీలో ఉంటాయి. ఇప్పుడు మేము గ్రూప్ 2 ఏంది పోస్టులు పెంచాలని మా యొక్క డిమాండ్. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ ఏమన్నా అంటే మేము పోస్ట్ పోన్ చేస్తాం కానీ పోస్టులు పెంచామని అటువంటి ఏం చెప్పలేదు వాళ్ళు. కానీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే గ్రూప్ 2లో పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలని మేము ప్రభాకర్ సార్ని అడగడం జరిగింది. థ్యాంక్ యూ.